ఓకే. అందరికీ నమస్తే. సో ఈరోజు మనం ఏపీపీఎస్సి గ్రూప్ 2 ఇండియన్ హిస్టరీలో, అది కూడా మోడర్న్ ఇండియన్ హిస్టరీలో ఆ జాతీయోద్యమం మీద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జామ్స్ లో అడిగినటువంటి పీవైక్యూస్. ఓకేనా? ఇక్కడ చూడండి, సివిల్స్ 2026 అన్నాడు. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జామ్స్ లో అడిగినటువంటి పీవైక్యూస్ మనం చూస్తాం ఈరోజు. పీవైక్యూస్ ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఏకా ఉద్యమం మరియు బార్దోలి సత్యాగ్రహం గురించి క్రింది ప్రకటనలలో ఏది సరైనది అన్నాడు. ఓకేనా? ఏకా ఉద్యమం, బార్దోలి. చూడండి, మీరు చూడండి, ఎందుకంటే మీరు చూసినప్పుడే మీరు చదువుకొని మీరు గెస్ చేయగలిగితేనే ఆన్సర్ ఈజీగా వస్తుంది. మీరు చెప్పలేనప్పుడు మళ్ళీ నేను చెప్తాను. ఉండేవాళ్ళు మాట్లాడండి, ఆన్సర్ తెలిసిన ఇది, ఎందుకంటే మనకు జూమ్ లైవ్ కాబట్టి మీరు మాట్లాడండి. ఓకే. ఓకే. సో ఇక్కడ ఏమన్నాడంటే, కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే, కరెక్ట్ ఆన్సర్ మనం తీసుకుంటే ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. బార్దోలి సత్యాగ్రహం భూమి శిస్తు పెంపునకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం. ఏకా ఉద్యమం అధికంగా కౌలు వసూలు చేయడాన్ని నిరసించింది. ఓకేనా? భూమి శిస్తు పెంచితే దానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం బార్దోలి. కౌలు ఎక్కువగా వసూలు చేస్తున్నారని జరిగిన ఉద్యమం ఏకా ఉద్యమం. సో ఈ రెండింటి యొక్క ఎక్స్ప్లెనేషన్ మనం చూద్దాం. ఎక్స్ప్లెనేషన్ అనేది మనం చూద్దాం. సో ఫస్ట్, ఏకా ఉద్యమం. ఏకా ఉద్యమం ఎప్పుడు జరిగింది? ఏకా ఉద్యమం అనేది ఎప్పుడు జరిగింది అంటే 1921-22, అంటే సహాయ నిరాకరణ 1920లో స్టార్ట్ అయ్యి 22లో మనకు చౌరీ చౌరా సంఘటనతో ఎండ్ అవుతుంది కదా. ఆ మధ్య కాలంలో ఏకా ఉద్యమం కూడా జరిగింది అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మరి ఈ ఏకా ఉద్యమం ఎందుకు జరిగింది? ఎందుకు జరిగింది అంటే మనందరికి తెలుసు. దీనికి నాయకుడు ఎవరు ఫస్ట్ మనం చూద్దాం. నాయకుడు, దీనికి ఎవరు నాయకుడు? మదాసి లేదా మదారి పాసి. మదారి పాసి, బాగా గుర్తుపెట్టుకోండి. మదారి పాసి అనేటువంటి వ్యక్తి దీనికి నాయకుడు. ఓకేనా? మరి ఎక్కడ జరిగింది ఈ ఉద్యమం? నాయకుడు సరే, ఇది ఏ ఏ ప్లేస్లలో జరిగింది అంటే ఫస్ట్ హర్దోయ్. సిస్టర్ వాయిస్ ఓకేనా? రాయసర్ గారు వాయిస్ ఓకేనా? సార్ ఓకే సార్, బాగుంది సార్. ఓకే, హర్దోయ్. రెండోది బహ్రేచ్. రెండవది బహ్రేచ్. అలాగే మూడవది సీతాపూర్. సీతాపూర్, హర్దోయ్, బహ్రోచ్ లేదా బహరేచ్, సీతాపూర్. ఇవి ఎక్కడున్నాయి? ఎక్కడున్నాయి ఇవంతా కూడా? ఉత్తరప్రదేశ్. అప్పుడు యునైటెడ్ ప్రావిన్స్ అనేవాళ్ళు కదా, అక్కడ ఇవి జరగడం జరిగింది. ఈ ఏకా ఉద్యమం జరిగింది. ఓకేనా? అయితే ప్రధానంగా ఎవరికి వ్యతిరేకంగా జరిగింది లేదా దేనికి వ్యతిరేకంగా జరిగింది అని అడగచ్చు. సో ఎవరికి వ్యతిరేకంగా ఈ ఉద్యమం జరిగింది అని అడిగితే మనం ఏం చెప్పాలంటే, టేకేదార్. టేకేదార్ అనేటువంటి వారకు వ్యతిరేకంగా ఇది జరిగిందనమాట. ఓకేనా? మరి ఈ ఉద్యమం కారణం ఏంటి? ఈ ఉద్యమం జరగడానికి ఉన్నటువంటి కారణం, ఏ కారణం చేత ఈ ఉద్యమం జరిగింది? ఇక్కడి నుంచే మనకు బిట్ అడిగాడు. పక్కన ఏ కారణం చేత అంటే భూమి శిస్తు అధికంగా ఉండడం. రీజన్ నెంబర్ 1 ఏమి? భూమి శిస్తు అనేది అధికంగా ఉండడం. పైకి యారో మార్క్ వేస్తే ఎక్కువ అని, కిందికి వేస్తే తక్కువ అని. అంత షార్ట్ కట్స్ ఇవి. మీ షార్ట్ నోట్స్ రాసుకుంటప్పుడు ఇది రాసుకోవాలి. సో భూమి శిస్తు అధికంగా ఉండడం, అలాగే భూస్వాములను తొలగించడం. భూస్వాములను తొలగించడం. భూస్వామి అంటే భూమికి యజమాని. సో ఈ భూస్వాములను తొలగించడం. ఓకేనా? ఈ 2 కారణాలు చూపించి ఈ ఏకా ఉద్యమం అనేది జరిగింది అనమాట. అయితే చివరికి దీన్ని బ్రిటిష్ వాళ్ళు అణచివేయడం జరిగింది. ఇది ఏకా. ఆ తర్వాత బార్దోలి అనేది చూద్దాం. రెండవది ఏంటి? బార్దోలి సత్యాగ్రహం. ఇది అందరికీ మాక్సిమం తెలిసిందే. ఓకేనా? మనం చాలా సార్లు వినింటాం. మరి ఎప్పుడు జరిగింది ఇది? ఎప్పుడు జరిగింది ఎవరైనా చెప్తారా? సంవత్సరం. ఏ సంవత్సరంలో జరిగింది? 1928. 1928 లో జరిగింది అనమాట ఇది. అంటే మనకు 1928 అంటే ఏంటి? అప్పుడు ఏం జరుగుతుంది మన ఇండియాలో? సైమన్ గో బ్యాక్ మూమెంట్ బాగుంది అనమాట, బాగా జోరుగా ఉంది, గుర్తుపెట్టుకోండి. ఆ టైంలో ఇది జరిగింది. ఓకేనా? అయితే దీనికి మరొక పేరు కూడా ఉంది. ఈ బార్దోలి సత్యాగ్రహానికి ఉన్నటువంటి మరొక పేరు ఏంటయ్యా అంటే నో రెవెన్యూ క్యాంపెయిన్. దీనికి ఉన్నటువంటి మరొక పేరు ఏం పేరు? నో రెవెన్యూ క్యాంపెయిన్.
అనేటువంటి పేరుతో కూడా ఇది జరిగింది. ఓకేనా? అయితే నాయకులు ఎవరు? ఈ ఉద్యమానికి నాయకుడు ఎవరు? మనం ఆల్రెడీ ఏ ఉద్యమం జరిగినా దానికి నాయకత్వం ఎవరి నాయకత్వంలో జరిగిందో మనం చూస్తాం. దీనికి ఫస్ట్ సర్దార్ వల్లభాయ్ పటేల్. ఓకేనా? సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వంలో జరిగింది. ఇంకొకరు కూడా ఉన్నారు, వెరీ 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 ఇంపార్టెంట్. ఎవరంటే కొన్వర్జీ మెహతా. కొన్వర్జీ మెహతా. ఓకేనా? వీళ్ళిద్దరి యొక్క నేతృత్వంలో జరిగింది. ఓకేనా? అయితే ఎక్కడ జరిగింది? ఇది ఎక్కడ జరిగింది? వీళ్ళ నాయకత్వం సరే, ఇది ఎక్కడ జరిగింది అని అడిగినప్పుడు మనం ఆన్సర్ ఏం చేయాలి? బార్దోలి. పేరులోనే ఉంది, బార్దోలిలో జరిగింది. బార్దోలి అంటే ఎక్కడుంది? ఇది గుజరాత్ లో ఉంది. గుజరాత్ లో ఉన్నటువంటి బార్దోలిలో ఈ మూమెంట్ జరిగింది, గుర్తుపెట్టుకోండి. అయితే కారణం ఏంటి? ఇది జరగడానికి కారణం ఏంటి అంటే రీజన్స్ మనకు చాలా ఇంపార్టెంట్. ఒకటేంటి? భూమి శిస్తు పెంచడం. భూమి శిస్తు పెంచడం. భూమి శిస్తుని ఏం చేశారు? పెంచడం జరిగింది అనమాట. మరి ఎంత పెంచారు అని కూడా చాలా ఇంపార్టెంట్. 22% కు పెంచారు. మనము ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీలో కానీ లేదా ఏన్షియంట్ ఏపీ హిస్టరీలో శాతవాహనుల కాలం నుంచి కూడా కుతుబ్ షాహీల వరకు మనం చూస్తే మాక్సిమం భూమి శిస్తు ఎంత ఉంటుంది? 1/6 వంతు అనేది ఉంటుంది. 1/6 వంతు ఉంటుంది. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ భూమి శిస్తు ఎంత పెంచారు? 22% కు పెంచారన్నమాట. ఇది ప్రధానమైనటువంటి కారణం. అయితే ఈ బార్దోలి సత్యాగ్రహం జరిగినప్పుడు దీని మీద అధ్యయనం కోసం ఏం చేశారంటే ఒక కమిటీని వేయడం జరిగింది. ఎవరు వేస్తారు? అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ ఉంది కాబట్టి రూలింగ్ లో బ్రిటిష్ గవర్నమెంట్ ఒక అధ్యయన కమిటీని వేసింది. ఆ కమిటీలో ఎవరెవరు ఉన్నారంటే నెంబర్ 1 బ్రూమ్ఫీల్డ్. బార్దోలి, బ్రూమ్ఫీల్డ్ ఇద్దరు బాతోనే వస్తారు, పేరు గుర్తుపెట్టుకోండి, లాజిక్. ఓకేనా? నెంబర్ 1 బ్రూమ్ఫీల్డ్. అలాగే నెంబర్ 2 మ్యాక్స్వెల్. ఓకేనా? మ్యాక్స్వెల్. బ్రూమ్ఫీల్డ్ మరియు మ్యాక్స్వెల్ వీళ్ళిద్దరి యొక్క నేతృత్వంలో ఈ బార్దోలి మూవ్మెంట్ అనేది జరిగింది, బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అయితే ఈ కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చిందమ్మా. ఈ కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చింది. దేని మీద ఇచ్చింటుంది? ఇది భూమి శిస్తును 22% పెంచారు కదా, కాబట్టి అలా కాదు, అలా 22% పెంచడం వల్లనే వీళ్ళు డిమాండ్ చేసి మాకు తగ్గించాలని చెప్పి ఉద్యమానికి దిగారు. కాబట్టి భూమి శిస్తు మీరు కేవలం 5.7% మాత్రమే పెంచాలి అని చెప్పి వీళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. బ్రూమ్ఫీల్డ్, మ్యాక్స్వెల్ ఇద్దరు కూడా ఏం చెప్పారు? భూమి శిస్తుని 5.7% మాత్రమే పెంచాలి అని చెప్పి చెప్పడం జరిగింది అనమాట. ఓకేనా? అయితే ఇది కూడా అన్యాయమే, 5.7% కూడా అన్యాయమే. ఓకేనా? అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే సర్దార్ వల్లభాయ్కి మనం ఏమని పిలుస్తాం? సర్దార్ వల్లభాయ్ పటేల్ మనం సర్దార్ అంటున్నాం. వల్లభాయ్ పటేల్ కు ఉన్నటువంటి బిరుదు ఏంటి? సర్దార్. ఈ సర్దార్ అనేటువంటి బిరుదు ఈ ఉద్యమ సందర్భంగానే వచ్చింది. ఏ ఉద్యమ సందర్భంగా వచ్చిందని అడిగితే మనం ఏం చెప్పాలా? బార్దోలి ఉద్యమ సందర్భంగా సర్దార్ అనేటువంటి బిరుదు వచ్చింది. మరి ఎవరిచ్చారు పటేల్ కు? పటేల్ కంటే మహాత్మా గాంధీ ఇచ్చారు. ఓకేనా? మహాత్మా గాంధీ ఇవ్వడం జరిగింది అనమాట. ఇది బార్దోలి సత్యాగ్రహానికి సంబంధించి. ఇది సివిల్స్ పేపర్ కాబట్టి చూడండి. సో భూమి శిస్తు అన్నా కౌలు వసూలు చేయడం అన్నా, అంటే కౌలు వసూలు చేయడం అంటే కూడా ఒక రకంగా శిస్తు వసూలు చేయడమే. సో అలా ఇచ్చి మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి క్వశ్చన్ అడిగాడు. కాబట్టి బార్దోలి సత్యాగ్రహం అయినా భూమి శిస్తు పెంపునకు వ్యతిరేకంగానే, ఏకా అయినా భూమి శిస్తు పెంపునకు వ్యతిరేకంగానే, ఏది ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది అనేది మనకు ఇంపార్టెంట్. ఓకేనా? అర్థమైంది? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 1939లో సుభాష్ చంద్రబోస్ ఫార్వర్డ్ బ్లాక్ ను ఏర్పాటు చేయడానికి క్రింది వాటిలో ఏ అంశాలు దోహదపడ్డాయి? ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారు? ఓకేనా? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి నెంబర్ 2. ఎందుకు ఫార్వర్డ్ బ్లాక్ ను ఏర్పాటు చేశాడంటే కాంగ్రెస్ వామపక్షం ఐక్యంగా లేకపోవడంతో, అంటే నాయకులు కొందరు ఐక్యంగా లేకపోవడంతో ఏం చేశారు? బోస్ కు వీళ్ళు మద్దతు ఇవ్వడంలో విఫలమయ్యారు ఈ వామపక్ష నేతలు. దాంతో సుభాష్ చంద్రబోస్ కోపం వచ్చి 1939లో ఫార్వర్డ్ బ్లాక్ ని ఏర్పాటు చేశారు. బాగా గుర్తుపెట్టుకోండి, ఫార్వర్డ్ బ్లాక్. అయితే ఏంటి ఈ ఫార్వర్డ్ బ్లాక్ అనేది ఏంటి అనేది మనం జాగ్రత్తగా చూద్దాం. ఓకేనా? అయితే మనందరికి తెలుసు మహానుభావుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్.
భారత జాతీయ కాంగ్రెస్ కు ఎన్నిసార్లు అధ్యక్షత వహించారు? ఎన్నిసార్లు అయ్యారు అధ్యక్షులుగా అంటే 2 సార్లు అధ్యక్షులుగా అయ్యారు. 2 సార్లు అధ్యక్షులు అయ్యారు. మరి ఏంటంటే నెంబర్ 1 1938, నెంబర్ 2 1939. ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. అయితే 9 అంటే 3 టేబుల్ కదా, 3 3s are 9 అంటాం. 3 టేబుల్లో 9 వస్తుంది, 3 టేబుల్లో 8 రాదు. ఎందుకు చెప్తున్నా అంటే 9 అంటే త్రిపుర అని గుర్తుపెట్టుకోవాలి. త్రిపుర, ఇది అందరూ కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి త్రిపుర. ఆటోమేటిక్ గా 8 వచ్చి హరిపుర. ఇది కూడా 4 లెటర్స్, 4 2 8, 3 3 3s are 9, 3 టేబుల్లో 9 ఉంటుంది. సో త్రిపుర ఐఎన్సికి మరియు హరిపుర ఐఎన్సికి మన సుభాష్ చంద్రబోస్ అధ్యక్షుడిగా ఉండడం జరిగిందనమాట. ఓకేనా? అయితే అయితే వచ్చినటువంటి చిక్కంతా కూడా ఈ 1939లోనే వచ్చింది. ఎందుకంటే ఈ అధ్యక్ష పదవికి ఇద్దరు పోటీ చేశారు. ఎవరెవరు? ఒకటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ అయితే ఇంకొకరు భోగరాజు పట్టాభి సీతారామయ్య. ఎవరు? భోగరాజు పట్టాభి సీతారామయ్య. ఓకేనా? ఎవరు ఇతన్ని సపోర్ట్ చేసింది? మహాత్మా గాంధీ సపోర్ట్ చేసి ఇతన్ని నిలబెట్టడం జరిగిందనమాట. ఓకేనా? అది సుభాష్ చంద్రబోస్ కు నచ్చలేదు. ఎందుకంటే సుభాష్ చంద్రబోస్ దిగ్బొమ్మని చెప్పి భోగరాజుని ఎట్టయినా అధ్యక్షుని చేయాలని చెప్పి గాంధీ గట్టిగా పట్టుబట్టాడు. దాంతో నేతాజీకి నచ్చక వెంటనే భారత జాతీయ కాంగ్రెస్ కి రాజీనామా చేశాడు. భారత జాతీయ కాంగ్రెస్ కి ఏం చేశాడు? రాజీనామా చేసి 1939 సెప్టెంబర్ 24న 1939 సెప్టెంబర్ 29, 39 అలా గుర్తుపెట్టుకునేసండి. సెప్టెంబర్ 29 ఏం చేశాడంటే ఫార్వర్డ్ బ్లాక్ అనేటువంటి పేరుతో ఒక రాజకీయ పార్టీని ఇతను ఏర్పాటు చేయడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు వచ్చింది ఈ పార్టీ అనేది మీకు ఐడియా రావాలి. ఓకేనా? త్రిపుర ఐఎన్సీకి భోగరాజ్ పట్టాభి సీతారామన్ పోటీగా నిలబెట్టడంతో సుభాష్ చంద్రబోస్ కి వామపక్ష కాంగ్రెస్ నేతలు కొందరు మద్దతు ఇవ్వడము, కొందరు మద్దతు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం వల్ల ఇతను కోపం వచ్చి అలా చేశాడనమాట. ఓకేనా? అయితే ఏంటి ఈ పార్టీ యొక్క ఉద్దేశాలు ఏంటి? ఈ ఫార్వర్డ్ బ్లాక్ ఏదైనా ఒక రాజకీయ పార్టీ ఏర్పాటు చేసినప్పుడు ఖచ్చితంగా దానికి ఒక అజెండా ఉంటుంది. ఆ అజెండాతోనే అది ఏర్పడుతుంది. ఏంటంటే సామ్యవాద సిద్ధాంతాలను పోలి ఉండడం. సామ్యవాద సిద్ధాంతం. సామ్యవాదం అంటే మనందరికి తెలుసు. ఏంటి సామ్యవాద సిద్ధాంతం అంటే ఏంటి? ఆర్థిక వనరుల పంపిణీ, సమాన పంపిణీ. ఓకేనా? సో మనందరికి తెలుసు. మనం దేంట్లో చదువుతాం? పెట్టుబడిదారీ సామ్యవాద ఆర్థిక వ్యవస్థ, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అని చెప్పి మనం ఎకనామిక్స్ లో కాబట్టి రష్యా, చైనా ఇటువంటి దేశాల్లో మనం సామ్యవాద ఆర్థిక వ్యవస్థ గురించి వినింటాం. కాబట్టి ఈ సామ్యవాద సిద్ధాంతాలను పోలి ఉంటుంది ఇతను పెట్టినటువంటి ఫార్వర్డ్ బ్లాక్. ఓకేనా? అలాగే ఇతను ఏం చెప్పాడంటే నేను ఐఎన్సీ నుంచి బయట వచ్చినా కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు, ఇలాంటివి ఇచ్చినప్పుడు మనం ఐఎన్సీకి రాజీనామా చేశాడు కాబట్టి ఓహో ఇది ఎందుకు కరెక్ట్ అవుతుందిలే అని పప్పులో కాలేస్తాం. కాబట్టి అతను ఏం చేశాడు? ఐఎన్సీలో అంతర్భాగంగానే కొనసాగుతుంది అన్నాడు. నేను ఐఎన్సీకి రాజీనామా చేశా కానీ నా పార్టీ మాత్రం ఇది ఐఎన్సీలో అంతర్భాగంగానే కొనసాగుతుంది, పనిచేస్తుంది అని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఈ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు మనం ఏమనుకుంటాం? ఐఎన్సీ నుంచి బయట వస్తే మళ్ళీ అందులో ఎందుకు ఉంటుంది అంతర్భాగంగా? ఇది రాంగ్ అనుకుంటాం. ఇక్కడ మనం జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఓకేనా? అయితే మనం ఏం చెప్తున్నాము? కాంగ్రెస్ వామపక్షాలు మద్దతు ఇవ్వలేదు అని ఇందాక. అవునా? క్వశ్చన్ లో కాంగ్రెస్ వామపక్షాలు మద్దతు ఇవ్వలేదన్న. మరి ఎవరి వామపక్షాలు అంటే ఉన్నాయి. నెంబర్ 1 సోషలిస్ట్ పార్టీ వామపక్షాలకు సంబంధించినవి. మళ్ళీ ఒక్కో పార్టీ గురించి చెప్పుకుంటూ పోతే కష్టం, మళ్ళీ చూద్దాం. ఇంకోటి రాడికల్ డెమోక్రటిక్ పార్టీ. ఎక్కడైనా వీటి గురించి వచ్చినప్పుడు చూద్దాం. ఓకేనా? రాడికల్ డెమోక్రటిక్ పార్టీ ఎంఎన్ రాయిది, ఇది మానవేంద్రనాథ్ రాయిది, గుర్తుపెట్టుకోండి. అలాగే నేషనల్ ఫ్రంట్ కమ్యూనిస్ట్ పార్టీ యొక్క సీక్రెట్ నేమ్ ఇది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా రేపు ఏమడుగుతాడు? కమ్యూనిస్ట్ పార్టీ ఉంది, ఆ కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్నటువంటి రహస్య పేరు ఏంటి అంటాడు. రహస్య పేరు అంటే అప్పుడు ఏం చెప్పాలి మీరు? నేషనల్ ఫ్రంట్ అంటారు. ఓకేనా? వీటిని వామపక్ష పార్టీలు అంటారు. వీళ్ళెవరు కూడా ఆయనకు 39లో మద్దతు ఇవ్వలేదు. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇదంతా ఓకే. సరే, ఫార్వర్డ్ బ్లాక్ ఏర్పాటు చేశారు. మరి ఈ ఫార్వర్డ్ బ్లాక్ అనేటువంటి పార్టీ ఏర్పాటు చేసినప్పుడు దీనికి మనకు ఖచ్చితంగా ఒక అధ్యక్షుడు కావాలి. మరి ఎవరయ్యా అధ్యక్షుడిగా పనిచేసింది? ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి అధ్యక్షుడిగా ఎవరున్నారు? ఆయన ఏర్పాటు చేసుకున్న పార్టీ కాబట్టి ఆయనే ఉన్నాడు. ఎవరైనా? నేతాజీ సుభాష్ చంద్రబోస్ దీనికి అధ్యక్షుడిగా ఉన్నాడు. గుర్తుపెట్టుకోవాలా?
ఓకేనా. ఆ తర్వాత ఆ తర్వాత ఈ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఒక మహాసభను ఏర్పాటు చేసింది. మహాసభ. మరి ఈ మహాసభ ఎక్కడ ఏర్పాటు చేసిందంటే నాగపూర్ లో ఏర్పాటు చేసింది 1940. ఓకేనా. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. అది నెక్స్ట్ క్రింద ఇవ్వబడిన కోడ్లు ఉపయోగించి సమాధానాన్ని ఎంచుకోండి అన్నాడు. ఓకే, సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? 2 అండి. 1, 2 మరియు 4 3 తప్పు. కమ్యూనిస్టులు బోస్కు ఆయన ప్రయత్నాల్లో మద్దతు ఇవ్వలేదు అన్నారు. మన కమ్యూనిస్టులను కూడా ఇక్కడ వామపక్షం అనాలి. మహాత్మా గాంధీ నమ్మకాన్ని పొందడంలో విఫలమయ్యాడు. ఇది కూడా కరెక్టే. ఎందుకంటే మహాత్మా గాంధీ ఎవరు నిలబెట్టాడు? భోగరాజు పటాబ్ సీతారామయ్యని నిలబెట్టాడు. కాబట్టి ఆటోమేటిక్ గా సుభాష్ చంద్రబోస్ విఫలమైనట్టే. ఇంకా విఫలమైంది. అలాగే ఎంఎన్ రాయ్ మరియు జయప్రకాష్ నారాయణ వంటి సోషలిస్ట్ నాయకులు మనం ఇందాక చెప్పుకున్నాం వామపక్ష పార్టీలు అంటే ఏవేవని. బోస్కు మద్దతు ఇవ్వడం కంటే కాంగ్రెస్ కి ఐక్యతకే ప్రాధాన్యత ఇచ్చారు. సుభాష్ చంద్రబోస్ కంటే వీళ్ళు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. అందుకే మద్దతు ఇవ్వడంలో విఫలమయ్యారు. అందుకే ఇతను బయట వచ్చేసాడు. కాబట్టి 1, 2, 4 కరెక్ట్. ఓకేనా. నెక్స్ట్, భారతదేశ విభజన గురించి ప్రాథమిక వృత్తాంతాన్ని అందించే ఇండియా డివైడెడ్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? ఇండియా డివైడెడ్. ఆన్సర్ అక్కడే ఉంచి చెప్పేస్తా ఉంటారా? తప్పలేదు, ఎరేజ్ చేసేస్తాను, మిగతా వాటికి కనపడుతుంది. ఉన్నారా? మాట్లాడండి. ఇండియా డివైడెడ్ అనే బుక్ ఎవరు రాశారు? ఉన్నాం సార్. డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. ఇండియా డివైడెడ్ అనేటువంటి బుక్ ఎవరు రాశారు? డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ రాశారు. ఎవరైనా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఎవరైనా చెప్తారా? రాజ్యాంగాన్ని రచించాడు కదా సార్. మీ తలకాయ నవ్వుతారు ఎవరన్నా, గమనండి. డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. మరి ఎందుకు ఆవేశం ఎందుకు? ఆలోచించాల. డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. ఓకేనా. మరి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అంటే మనం గుర్తు రావాల్సింది ఏంటి? భారతదేశానికి మొదటి రాష్ట్రపతి అన్నమాట. ఓకేనా. మొదటి రాష్ట్రపతి అన్నప్పుడు మనం ఏమేమి గుర్తుపెట్టుకోవాలా? ఇతను ఎప్పటి వరకు ఉన్నాడు? 1950 నుంచి 52 వరకు ఉన్నాడు. ఇదేంటి 50 నుంచి 52 వరకు ఏంటి సార్ అంటే, 50లో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది, 52లో ఎన్నికలు జరిగాయి. సో ఆ 50 నుంచి 52 వరకు ఇతను రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అలా రాజ్యాంగ పరిషత్ ద్వారా ఇతను రాష్ట్రపతిగా కంటిన్యూ అయ్యాడు. మళ్ళీ 52 నుంచి 5 ఏళ్ళు 57 వరకు, మళ్ళా 57 నుంచి 5 ఏళ్ళు 62 వరకు, మొత్తానికి 1950 నుంచి 1962 వరకు భారత రాష్ట్రపతిగా పనిచేసినటువంటి గొప్ప వ్యక్తి ఎవరంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. అందుకనే భారత మౌలిక రాజ్యాంగంలో ఏమని ఉంటుంది? ఒక వ్యక్తి ఎన్ని సార్లైనా రాష్ట్రపతి పదవిని చేపట్టవచ్చు అని మౌలిక రాజ్యాంగం చెప్తుంది. అయితే మనోళ్ళు ఏం చేశారు? ఒకే వ్యక్తి ఇలా 2కు మించి 3 సార్లు 4 సార్లు రాష్ట్రపతి అయితే మిగిలిన వాళ్ళకి ఇబ్బంది అవుతుందని 2 సార్లు కంటే మించి రాష్ట్రపతి పదవిలో కొనసాగకూడదు అని రాజేంద్ర ప్రసాద్ గారు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు నిర్ణయం తీసుకున్నారు. ఇది కేవలం సంప్రదాయం మాత్రమే, మౌలిక రాజ్యాంగంలో లేదు. ఇది మనకు పాలిటీ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. అయితే ఇతను పునఃపరిశీలనకు ఒక బిల్లు పంపాడు. ఎందుకంటే పాలిటీ కాబట్టి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్లు చెప్తాం. ఈ పునఃపరిశీలనకు పంపినటువంటి బిల్లు పేరు ఏం పేరు? హిందూ కోడ్ బిల్. ఏ బిల్లు? హిందూ కోడ్ బిల్. ఓకేనా. మళ్ళీ ఇదంతా పాలిటీ వెళ్ళిపోతుంది. మళ్ళీ ఏ రాజ్యాంగ సవరణ అదంతా అక్కడ పాలిటీలో చూసుకున్నాం. హిందూ కోడ్ బిల్లుని మంత్రిమండలి యొక్క పునఃపరిశీలనకి ఇతను పంపాడు అనమాట. వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. అలాగే న్యాయ సలహా ఏ ఆర్టికల్ ప్రకారం? ఎవరైనా చెప్తారా? ఏ ఆర్టికల్ ప్రకారం అండి న్యాయ సలహా కోరేది రాష్ట్రపతి సుప్రీంకోర్టును? ఏ ఆర్టికల్ ప్రకారం? న్యాయ సలహాని ఎక్కువ సార్లు తీసుకున్నటువంటి రాష్ట్రపతి ఎవరంటే మన డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. ఓకేనా. ఎన్నిసార్లు అంటే 143 ఆర్టికల్ ప్రకారం తీసుకోవడం జరిగింది అనమాట. ఎక్కువ సార్లను గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత అత్యధిక ఆర్డినెన్సులు జారీ చేసినటువంటి రాష్ట్రపతి కూడా ఇతని. అత్యధిక ఆర్డినెన్సులు జారీ చేసినటువంటి రాష్ట్రపతి కూడా ఇతనే. ఏ ఆర్డినెన్స్ ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి జారీ చేస్తాడు?
ఆర్టికల్ ఏది? ఆర్టికల్ ఏది? ఇంతసేపా? ఆర్డినెన్స్. సిస్టర్ ఉన్నారా? ఉన్నారా? 1 2 3. ఓకేనా? అదే గవర్నర్ అయితే, గవర్నర్ యొక్క ఆర్డినెన్స్ అయితే 2 1 3. ఓకేనా? అత్యధిక ఆర్డినెన్స్లు జారీ చేసినటువంటి రాష్ట్రపతిగా కూడా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత భారతదేశ అత్యున్నత పురస్కారమైనటువంటి భారత రత్న ఇతనికి 1962లో వచ్చింది. 1962లో వచ్చింది. ఇతను రాసినటువంటి ఫేమస్ బుక్ ఏదయ్యా అంటే ఇండియా డివైడెడ్. ఇక్కడి నుంచి అడిగాడు బిట్టు. ఓకేనా? ఓకేనా? ఇది క్వశ్చన్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 1943 అక్టోబర్ 21న సుభాష్ చంద్రబోస్ భారత స్వేచ్ఛ కోసం తాత్కాలిక ప్రభుత్వాన్ని ఎక్కడ ఏర్పాటు చేశాడు? చెప్పండి ఆన్సర్, చెప్పండి ఆన్సర్. సింగపూరా సార్? సింగపూర్. సూపర్ సూపర్, సింగపూర్. ఇంతే అనిల్. ఇది 2 సార్లు వినేసి మెమరీకి ఎక్కించుకోవడమే, గుర్తు పెట్టుకోవడమే. 2 సార్లు వినేస్తే చాలు. 2x స్పీడ్ లో పెట్టుకొని వినేసి అంతే. ఒకసారి అయిపోయింది. రికార్డ్ ఆడు ఉంటుంది కదా, రికార్డ్ ఉంటుంది కదా, రికార్డ్ క్లాస్ మళ్ళీ ఒకసారి ఏదో టైంలో అట్లా 2x లో పెట్టుకొని వినేసాం అనుకో, 2 సార్లు వినేసాం అనుకో క్లాసు మైండ్ లో పడుతుంది. దాని వాట్ ఈజ్ వాట్ అనేది మనం ఆ క్వశ్చన్ ఆన్సరే కాకుండా దాని రిలేటెడ్ కంటెంట్ మనకు ఇంపార్టెంట్. ఇప్పుడు ఏ పేపర్ అయినా నువ్వు చూసుకో, ఏ పేపర్ అయినా చూసుకో. ఇక్కడ చూడు, ఇక్కడే చూడు. సుభాష్ చంద్రబోస్ గురించి ఏం అడిగాడు? సుభాష్ చంద్రబోస్ గురించి అక్కడ క్వశ్చన్ అడిగాడు. ఆ తర్వాత మళ్ళీ అక్కడే దాని రిలేటెడ్ మళ్ళీ సుభాష్ చంద్రబోస్ గురించి ఇంకొక క్వశ్చన్ అడిగాడు. అంటే మనం ప్రీవియస్ ఎంసీక్యూస్ చేసి అది ఎక్కడి నుంచి అడుగుతున్నాడో ఆ చుట్టూ ఉన్నటువంటి పార్ట్ మనం చూసుకోవడం వల్ల చాలా అడ్వాంటేజ్. ఓకేనా? చాలా అడ్వాంటేజ్ అన్నమాట. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఏంటంటే ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి. ఎలాగో ప్రిలిమ్స్ ప్రిపేర్ అవుతున్నాం, మేము బిట్స్ చేసుకుంటున్నాం ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యి. వీళ్ళంతా కూడా వచ్చిన వాళ్ళే. సో వీళ్ళంతా ఎలా వచ్చారు ఏంటి, మీకు ఏదైనా గ్యాప్ ఉందంటే యాప్లు పెట్టి కోర్స్ లాంచ్ చేసే అంత టైం లేదు ఇప్పుడు. ఎందుకంటే గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి నెక్స్ట్ గ్రూప్స్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఇంకేదైనా ప్లాన్ చేద్దాం. ఇది స్టార్టింగ్ కాబట్టి ఆ ఇంట్రెస్ట్ లేదు. బట్ ఏంటంటే యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ చేసినప్పుడు చాలా మంది పాజిటివ్ కామెంట్స్ పెడుతున్నారు, వ్యూస్ బాగానే వస్తున్నాయి. దానివల్ల ఏంటంటే ఎవరైనా గ్రూప్ లో జాయిన్ అవ్వాలనుకుంటే, సో వీళ్ళంతా ఏం ఫ్రీగా జాయిన్ అయిన వాళ్ళు కాదు. ఇప్పుడు మాట్లాడిన వాళ్ళందరూ కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ హిస్టరీ ప్రీవియస్ క్వశ్చన్స్ చేస్తూ ఉంటాం మేము ప్రాక్టీస్. మాతో పాటు మీరు రావచ్చు, వినొచ్చు. ఓకేనా? కాబట్టి మీకు కావాలనుకుంటే 199 రూపీస్ అండి. మీకు నెంబర్ ఆల్రెడీ ఇచ్చాం, డిస్ప్లేలో ఉంది. 199 రూపీస్ కావాలి. అదే ఇండియన్ జాగ్రఫీ కూడా మనం ప్రిలిమ్స్ కి ఎంసీక్యూస్ రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. ఆ పీవైక్యూస్ అవి అయిపోయిన వెంటనే మళ్ళీ చాప్టర్ వైజ్ ఎంసీక్యూస్ ఉంటే కూడా మనం చేస్తాం. మాక్సిమం పీవైక్యూస్ చేస్తే మనకు చాప్టర్స్ కవర్ అయిపోతాయి ఆల్మోస్ట్ ఆల్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ బలవంతం లేదు, మళ్ళీ మీరు క్వశ్చన్స్ ఏం చేయాల్సినటువంటి అవసరం లేదు. మీకు నచ్చితే, ఎందుకంటే కంటెంట్ బాగుంది, బాగా చెప్తున్నారని చాలా మంది కామెంట్లు పెడుతున్నారు కూడా చెప్తాను. ఇది ఒక 199 తీసుకోవాలి. ఇది పర్ మంత్ అండి, పర్ మంత్. ఒక నెలకు 199 అంటే ఒక బిర్యానీ తిన్నట్టు. ఓకేనా? లేదు మాకు 2 కావాలి అనుకుంటే 400 అవుతుంది కదా, 2 రూపీస్ తక్కువ, 399 రూపీసే, 399 రూపీసే. ఓకేనా? ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి, డిస్ప్లేలో ఇచ్చినప్పుడు నెంబర్. మీకు కావాలంటే 2 కావాలంటే. మరి ఎలా సార్ ఇది? మేము మళ్ళీ వినాలనుకుంటే ఎలా అంటే, మీకు జూమ్ లైవ్ ఇస్తాం, జూమ్ లో లింక్ ఇచ్చేస్తాం, మీరు లైవ్ లో జాయిన్ అయిపోవాల్సి ఉంటుంది. రోజు లైవ్ ఉంటుంది. మాకు టైం ఉండదుగా, ఒకవేళ పొరపాటున ఎప్పుడైనా క్లాస్ మిస్ అయితే ఎలా అంటే, టెలిగ్రామ్ లో గ్రూప్ క్రియేట్ చేస్తాం. హిస్టరీ తీసుకున్న వాళ్ళకు ఓన్లీ హిస్టరీ గ్రూపు, జాగ్రఫీ తీసుకున్న వాళ్ళకి జాగ్రఫీ గ్రూపు, 2 తీసుకున్న వాళ్ళకు హిస్టరీ ప్లస్ జాగ్రఫీ 2 కలిపి ఒక గ్రూప్ క్రియేట్ చేస్తుంటాం. మా క్లాస్ అయిపోతానే అందులో అప్లోడ్ చేస్తాం వీడియో. అక్కడ ఏముందంటే మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి మీకు ఆప్షన్ ఇవ్వము, ఫార్వర్డ్ చేయడానికి మాత్రం ఆప్షన్ ఇవ్వరు. ఎందుకంటే మళ్ళీ మీరు డబ్బులు కట్టిన వాళ్ళు ఇబ్బంది అవుతారు కదా. సో కేవలం మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ వినొచ్చు అంతే. అక్కడ క్లిక్ చేస్తే మీకు వీడియో ఆటోమేటిక్ గా రన్ అయిపోతుంది. నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు వినొచ్చు, ఆ ఫీచర్ మీకు ఇస్తాం. సో ఇక్కడ క్లాస్ అయిపోతానే అక్కడ వీడియో అప్లోడ్ చేస్తాం, మీరు అన్లిమిటెడ్ టైమ్స్ వినొచ్చు. ఓకేనా? సో మనకు అందరికి తెలుసు, డిఫరెంట్ యాప్స్ అన్ని చూసేస్తాం మేము కూడా. అనేక యాప్లు 5,000 10,000 అని చెప్పి ఫీజులు పెట్టి తీసుకుంటున్నాయి. బట్ ఇది మేము పీవైక్యూస్ కాబట్టి ఒక చిన్న ప్రయత్నంగా ఇది చేస్తున్నాం. ఒకవేళ మీరు లేదు సార్ మేము ఒకేసారి 3 months తీసుకుంటామన్నారు, మంత్లీ 200 అంటే 3 months 600 అవుతుంది కదా, దీన్ని 499 చేసాం 3 months ఒకేసారి. సో ఇదొక 499, అదొక 499 అంటే 500 1000 రూపీస్ అవుతుంది కదా. 2 కావాలంటే, 2 కలిపి తీసుకోవాలంటే కేవలం 899 చేసాం, అంటే 900. ఇలా చేసుకుంటూ వచ్చాం. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు
ఆ ఆ నెంబర్కి మెసేజ్ చేయండి లేదా కాల్ చేయండి, మాట్లాడతారు. ఓకేనా? ఇది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే, ఇబ్బంది బలవంతం ఏం లేదు, మీకు నచ్చితేనే. ఓకేనా? చాలా మంది ఏమంటారంటే డైలీ యూట్యూబ్ లో ఫ్రీగా చేసేయచ్చు కదా అంటారు. బట్ మనం ఈ కంటెంట్ చూసుకొని దాని రిలేటెడ్ మ్యాటర్ ని వెతికి అంత ఒక చోట చేర్చుకొని అంత మనం చేయాలంటే టైం టేకింగ్ ప్రాసెస్. జూమ్ కి మనం ఒక కట్టుకోవాలి, నెట్ ఛార్జెస్ కట్టుకోవాలి, దీనికి ఒక టీం పెట్టుకోవాలి. కాబట్టి మాకు కూడా ఖర్చులు ఉంటాయి. కాబట్టి ఈ మినిమం చాలా తక్కువ అమౌంట్ నాకు తెలిసి పెట్టాము. మీ ఇష్టం, బలవంతం అయితే ఏం లేదు. యూట్యూబ్ ఇప్పుడు ఇది పెట్టిండేది ఒక డెమో లాగా అనమాట, అప్పుడప్పుడు పెడుతూ ఉన్నాం. మీకు ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? అది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇప్పుడు ఏమన్నాడు? సింగపూర్. మరి ఏంటి సుభాష్ చంద్రబోస్ క్వశ్చన్ ఏమన్నాడు? క్వశ్చన్ ఒకసారి మళ్ళీ. భారత స్వేచ్ఛ కోసం తాత్కాలిక ప్రభుత్వాన్ని 1943 అక్టోబర్ 21న సుభాష్ చంద్రబోస్ ఎక్కడ ఏర్పాటు చేశాడు? ఇది. ఓకేనా? ఎంత సింపుల్ క్వశ్చన్. అయితే మనకు అది ఏదేదో అనుకుంటాం, భారత స్వేచ్ఛ, తాత్కాలిక ప్రభుత్వము, సుభాష్ చంద్రబోస్ ఏంది? మనకు తాత్కాలిక ప్రభుత్వం 1946లో నెహ్రూ పీరియడ్ లో కదా వచ్చింది. మళ్ళీ 47లో స్వాతంత్రం వచ్చిన తర్వాత తొలి క్యాబినెట్ నెహ్రూ పీరియడ్ లోనే కదా వచ్చింది. మరి సుభాష్ చంద్రబోస్ తాత్కాలిక ప్రభుత్వం సింగపూర్ లో ఏంది? ఇది సబ్జెక్టు ఫస్ట్ టైం వినేవాళ్ళు. ఆల్రెడీ వచ్చిన వాళ్ళు మేధావులు అనుకోండి, అది రెండు విషయం. సో దీని పేరే ఆజాద్ హింద్ ఫౌజ్ నేతాజీ అని మనం చదివింటాం. అఖండ భరత జాతి కన్నా మరో శివాజీ అని పాటలు కూడా మనం వినింటాం. సో ఆజాద్ హింద్ ఫౌజ్ అంటారు. ప్రొవిజనల్ గవర్నమెంట్ ఆఫ్ ఫ్రీ ఇండియా అంటారు ఇంగ్లీష్ లో అయితే. ప్రొవిజనల్ గవర్నమెంట్ ఆఫ్ ఫ్రీ ఇండియా అనేటువంటి పేరుతో దీన్నే పిలుస్తారు. ఓకేనా? మరి ఇది ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? ఇది మనకు చాలా ఇంపార్టెంట్. ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? మనకి ఇందాక క్వశ్చన్ లోనే అడిగాడు. 1943 అంటే భారతదేశానికి స్వతంత్రం రాకముందే దీన్ని అక్టోబర్ 21న దీన్ని ఏర్పాటు చేయడం, అక్టోబర్ 21న ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. అయితే దీన్ని బలపరిచింది ఎవరు? ఎవరైనా ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే బలపరచాలి. మనకు కూడా తెలుసు, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో 175 మంది ఎమ్మెల్యేలు ఉంటే 88 మంది ఎమ్మెల్యేలతో ఎవరు గెలిస్తే వాళ్ళు బలపరిస్తే వాళ్ళు సీఎం క్యాండిడేట్ అవుతారు. అవునా? వాళ్ళ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. అట్లా దీన్ని బలపరిచింది ఎవరు అంటే నెంబర్ 1 జపాన్. మనందరూ తెలుసు నేతాజీ సుభాష్ చంద్రబోస్ తో జపాన్ తో చాలా అనుబంధాలు ఉన్నాయి. జపాన్కి వెళ్తూనే అతను మరణించాడు, ఫ్లైట్ యాక్సిడెంట్ అని కూడా మనకు ఇంపార్టెంట్ ఎగ్జామ్ లో చదువుకుంటాం. అలాగే జర్మనీతో కూడా, హిట్లర్ తో కూడా మనోడికి మంచి రిలేషన్షిప్ ఉందని మనం చదువుతాం. గొప్పోడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. వాళ్ళందరినీ కలిసి మన భారతదేశానికి త్వరగా స్వాతంత్రం తీసుకురావాలని పోరాటం చేసిన గొప్ప వీరుడు. అయితే జర్మనీలో పర్టికులర్ గా నాజీ పార్టీ, ఏ పార్టీ అని అడిగితే నాజీ పార్టీ, వీళ్ళు ఈ ఆజాద్ హింద్ ఫౌజ్ లేదా తాత్కాలిక ప్రభుత్వాన్ని బలపరచడం జరిగింది. ఓకేనా? అయితే దీన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? ఎక్కడ ఈ పార్టీని ఏర్పాటు చేశాడు అంటే సింగపూర్ లో ఏర్పాటు చేశాడు. ఓకేనా? సింగపూర్ అనేది మనందరూ తెలుసు, ఆ దీవుల సమూహాల్లో ఒక ప్లేస్ ఇది. అవునా? భారతదేశానికి తూర్పు వైపున, ఆ తూర్పు వైపున ఉంటే ఎక్కడో సింగపూర్ లో ఉంటే రాజధాని ఏం చేశాడు తెలుసా? ఏ రాజకీయ పార్టీ అయినా లేదా ఒక ప్రాంతం అయినా దానికి ఒక రాజధాని ఉండాలి. రాజధాని తీసుకొచ్చి పోర్ట్ బ్లెయిర్ పెట్టాడు. పోర్ట్ బ్లెయిర్ అంటే దేని రాజధాని చెప్పండి ఎవరైనా? పోర్ట్ బ్లెయిర్ దేని రాజధాని? అండమాన్ నికోబార్ దీవుల రాజధాని. సో అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లెయిర్ ని తన పార్టీకి ప్రధాన రాజధానిగా తను ప్రకటించడం జరిగిందనమాట. ఓకేనా? అయితే ఈ పార్టీకి అధ్యక్షుడు ఎవరు? ఓకేనా? లేదా ప్రధాని ఎవరు? ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ ఉంటే ప్రధానమంత్రి ఖచ్చితంగా ఉండాలి. ఎవరంటే మన మహానుభావుడే, ఎవరు? నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఈ పార్టీకి అధ్యక్షుడుగా ఉంటాడు. ఇది ఇంపార్టెంట్. అలాగే దీని కరెన్సీ, ఒక పార్టీ పెట్టినప్పుడు పార్టీకి ఖచ్చితంగా కరెన్సీ ఉండాలి. మన రూపాయినే పెట్టాడు, మన కరెన్సీనే దీనికి ఇతను పెట్టడం జరిగింది అనమాట. ఓకేనా? అయితే జెండా ఉండాలిగా. ఒక పార్టీ అన్నప్పుడు ఖచ్చితంగా ఈ పార్టీకి ఏముంటుంది? జెండా ఉంటుంది. మరి పార్టీ జెండా ఎలా ఉందంటే చరకాతో కూడిన త్రివర్ణ పతాకం. బట్ చరకాతో, మనకు అశోక్ చక్రం ఉందిగా, చరకాతో. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్, ఈ త్రివర్ణ పతాకంకి చరకా ఉండాలని చెప్పి ఎవరు సూచించారు, ఎక్కడ సూచించారు? ఎవరైనా చెప్తారా? గాంధీజీ సార్. మహాత్మా గాంధీ చెప్పాడు చరకా ఉండమని. ఎవరికి చెప్పాడు, ఎక్కడ చెప్పాడు గాంధీ? పింగళి వెంకయ్య పింగళి వెంకయ్యకి చెప్పాడు. సూపర్. పింగళి వెంకయ్యకి చెప్పాడు. ఎక్కడ చెప్పాడు? బెజవాడనా సార్? విజయవాడ ఐఎన్సీలో. ఎప్పుడు? ఏ సంవత్సరంలో? 1921లో విజయవాడ ఐఎన్సీ జరిగితే పింగళ వెంకయ్య మచిలీపట్నం నుండి త్రివర్ణ పతాకాన్ని తీసుకెళ్లి గాంధీకి బహుకరిస్తే సంతోషంగా తీసుకొని, అయ్యా మధ్యలో చరకా ఉంటే బాగుంటుంది, రాట్నం, నూలు వడికేటువంటి రాట్నం ఉంటే బాగుంటుందని చెప్పినటువంటి వ్యక్తి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఆ చరకాతో ఉన్న త్రివర్ణ పతాకాన్ని
మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ పార్టీ జెండాగా పెట్టుకోవడం జరిగిందనమాట. ఓకేనా? అయితే ఆజాద్ హింద్ అన్నాడు కదా, పార్టీ పేరుంది. ఇప్పుడు ఏదో ఒక పార్టీ పేరు ఉంటుంది. ఈయన పార్టీ పేరు ఏం పేరు? ఆజాద్ హింద్. ఈ ఆజాద్ హింద్ కు మధ్యలో, ఆజాద్కు హింద్కు మధ్యలో ఏ బొమ్మ ఉంటుందంటే పులి. మధ్యలో పులి బొమ్మ అనేది ఉంటుంది. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? అలాగే దీనికి ఒక ప్రభుత్వ గీతం ఉంటుంది. ప్రభుత్వ గీతం, మనకి జాతీయ గీతం ఎలా ఉందో అలా ఈ ఆజాద్ హింద్ ఫౌజ్ కు ఒక ప్రభుత్వ గీతం ఉంది. అదేంటంటే షుబ్ షుక్ చైన్. ఓకేనా? ఓకేనా? లేదా స్వామి తరానా. ఓకేనా? అది ఓకేనా అనేటువంటి ఇది దీనికి ఉన్నటువంటి ప్రభుత్వ గీతం. దేనికి? దేనికి? ఈ తాత్కాలిక గవర్నమెంట్ కి. ఆ తర్వాత ఇతని యొక్క మంత్రివర్గం మనకి ఇంపార్టెంట్. మంత్రివర్గం. ఒక పార్టీ అనేది ఉంటే ఒక ప్రధానమంత్రి ఉంటే సరిపోదు, మంత్రివర్గం ఉండాలి. మంత్రుల సంఖ్య మొత్తం లోక్సభ సభ్యుల అంటే లోక్సభ రాష్ట్ర పార్లమెంటులోని సభ్యుల సంఖ్యలో 15% పెంచకూడదు. మనందరికీ తెలుసు, అది క్వాలిటీలో చదువుతాం. కాబట్టి ప్రధానమంత్రి ఎవరు? ఇప్పుడు ప్రధానమంత్రి ఎవరు? మన నేతాజీ. ప్రధానమంత్రి మన నేతాజీ సుభాష్ చంద్రబోస్. మహిళా అభివృద్ధి శాఖ మంత్రి ఒకరిని పెట్టాడు, మహిళా అభివృద్ధి. ఓకేనా? చాలా ఇంపార్టెంట్. నెంబర్ ఆఫ్ టైమ్స్ వింటాం. ఎవరండి మహిళా అభివృద్ధికి ఎవరిని పెట్టాడు? ఎవరని చెప్తారా? కెప్టెన్ లక్ష్మీ సెహగల్. మనందరికి తెలుసు, సుభాష్ చంద్రబోస్ పార్టీలో చాలా హీరోలు పోషించినటువంటి మహిళ లక్ష్మీ సెహగల్ అనేటువంటి ఆవిడ్ని మహిళా అభివృద్ధికి పెట్టడం జరిగింది. అలాగే బ్రాడ్కాస్టింగ్ అండ్ పబ్లిసిటీ. బ్రాడ్కాస్టింగ్ అండ్ పబ్లిసిటీ. బ్రాడ్కాస్టింగ్ అండ్ పబ్లిసిటీ. దీనికి ఎవరిని పెట్టాడు అంటే ఎంఏ అయ్యర్. బ్రాడ్కాస్టింగ్ అండ్ పబ్లిసిటీకి ఎంఏ అయ్యర్ని పెట్టాడు. అలాగే ఆర్థిక మంత్రి కూడా ఉన్నాడు ఈ మంత్రివర్గంలో. ఇతని యొక్క ఆర్థిక మంత్రి ఎవరంటే హెచ్సి చటర్జీ. ఓకేనా? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకా చాలా ఉన్నారు. ప్రభుత్వ లీగల్ అడ్వైజర్ ఉన్నాడు. లీగల్ అడ్వైజర్ ఎవరు? గవర్నమెంట్ కి లీగల్ అడ్వైజర్ ఎవరు అంటే ఏఎన్ సర్కార్. ప్రభుత్వము, సర్కార్ అంటే గవర్నమెంట్, అలా గుర్తుపెట్టుకోండి లీగల్ అడ్వైజరు. అలాగే సుప్రీం అడ్వైజర్, ప్రభుత్వానికి సుప్రీం అడ్వైజర్ ఎవరు అంటే రాజ్ బిహారీ బోస్ సుప్రీం అడ్వైజరు. అలాగే ప్రభుత్వ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ అంటాం కదా మనము. ఓకేనా? సిఎస్ అంటాం కదా. ఎవరంటే ఏఎం సాహే అనేటువంటి వ్యక్తిని సెక్రటరీగా పెట్టడం జరిగింది అన్నమాట. ఓకేనా? అయితే ఈ ప్రభుత్వం 2 దేశాల మీద యుద్ధాన్ని ప్రకటించింది. ఏ దేశాల మీద యుద్ధాన్ని ప్రకటించిందంటే నెంబర్ 1 బ్రిటన్. వాళ్ళే కదా మన కొంప నుంచి మన భారతదేశాన్ని పట్టి పీడిస్తున్నది, బ్రిటన్ మీద. నెంబర్ 2 యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మీద. ఈ 2 దేశాల మీద యుద్ధాన్ని ప్రకటించడం జరిగింది. ఇది క్లియర్ గా సుభాష్ చంద్రబోస్ యొక్క తాత్కాలిక ప్రభుత్వం లేదా ఆజాద్ హింద్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. క్లియరా? అర్థమైందా? ఒక్క నిమిషం. వారు ఉన్నారమ్మా? ఎవరెవరు ఉన్నారు పార్టిసిపెంట్స్? ఎవరెవరు? ఉన్నాము సార్. నేను కూడా ఉన్నాను సార్. ఎవరమ్మా మీరు? ఫోన్ రేతు? నేనే సార్. ఓకేనా సిస్టర్? ఓకే భాయ్. నెక్స్ట్, బ్రిటిష్ ఇండియాలో 1937లో జరిగిన ఎన్నికలు ఏ చట్టం కింద నిర్వహించబడ్డాయి? మా సిస్టర్ ఇట్లాంటి క్వశ్చన్స్ ఇస్తూ ఊదేస్తాం. సార్ 1935 భారత ప్రభుత్వ చట్టం సార్. అబ్బా రాజీ మేడం మంచి జోరు మీద ఉందా? రాజీ మేడమా? రాజీ మేడమా? సార్ తప్ప సార్? తప్ప? అదే సార్, కరెక్ట్ చెప్పినానా తప్పు చెప్పినానా సార్? మొత్తం తప్పే, మళ్ళీ కరెక్ట్ ఏంది దాంట్లో? ఓకేనా? తప్పులు చెప్పేసి మళ్ళీ తప్పు చెప్పినానా కరెక్ట్ చెప్పినానా అంట. ఓకే, సో కరెక్ట్ ఆన్సర్ 1935 భారత ప్రభుత్వ చట్టం. ఓకేనా? కాబట్టి
అయితే చూద్దాం. 1937 ఎన్నికల గురించి అడుగుతున్నాడు. క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చింది మనకు? 1937కు 37లో ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీద ఏ చట్టం ప్రకారం జరిగాయి అని చెప్పి అడుగుతున్నాడు. సో మనందరికి తెలిసి ఏ చట్టం ప్రకారం? 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం ఎన్నికలు జరిగాయి. అయితే 1935 భారత ప్రభుత్వ చట్టం రావడానికి కారణం ఏంటి? ఎవరు చెప్తారు? రావడానికి కారణం చెప్పాలి మరి, చెప్పాలనా? 1935 భారత ప్రభుత్వ చట్టం రావడానికి కారణం సైమన్ కమిషన్, మర్చిపోకూడదు. సైమన్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా 1935 భారత ప్రభుత్వ చట్టం వచ్చింది. అయితే సైమన్ కమిషన్ ఎందుకు వచ్చింది? పవన్ సార్ స్వామి మీకు దండం అంటారా? సబ్జెక్ట్ వచ్చిన వాళ్ళకైతే ఇంకా అడగండి సార్, చెప్తాం, అడగండి సార్ మీరు అంటారు. రానోళ్ళు నీకు అంటే దండం ఆయన. 1919 చట్టంలో ఉన్నటువంటి లోపాలు తెలుసుకోవడానికి, చట్టం యొక్క అమలు తెలుసుకోవడానికి వచ్చింది. చట్టం మీద ఒక రిపోర్ట్ తయారు చేసుకోవడానికి వచ్చింది అది భారతదేశానికి. వచ్చిన తర్వాత రిపోర్ట్ తయారు చేసి ఇస్తే తర్వాత 1935 భారత ప్రభుత్వ చట్టం అనేది వచ్చింది. ఈ లింక్ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? వచ్చిందేమో 1919 చట్టం మీద సర్వే కోసం. ఆ సర్వే చేసి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వచ్చింది 1935 భారత ప్రభుత్వ చట్టం. ఈ చట్టం నుంచే మనం ఎక్కువ అంశాలు మన భారత రాజ్యాంగంలో పొందుపరిచాం. ఓకేనా? తర్వాత 37లో ఈ చట్టం ప్రకారం ఎన్నికలు జరిగాయి. అప్పుడు రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయి? రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయమ్మా? ఎన్నికలు జరిగినప్పుడు రాష్ట్రాలు ఎన్నమ్మా? 11 రాష్ట్రాలన్నీ 11 రాష్ట్రాలు. రాష్ట్రాలు సార్. ఇందులో భారత జాతీయ కాంగ్రెస్ ఎన్నిట్లో గెలిచింది? 8 రాష్ట్రాల్లో విజయం సాధించి గవర్నమెంట్ ను ఫామ్ చేసింది, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఎవరు అంటే భారత జాతీయ కాంగ్రెస్ 8 రాష్ట్రాల్లో భారత జాతీయ కాంగ్రెస్ అనేది జరిగింది. తర్వాత మిగిలిన 3 రాష్ట్రాలు ఏమైనాయి? మిగిలిన 3 రాష్ట్రాల్లో ముస్లిం లీగ్ గెలిచింది అనమాట. ముస్లిం లీగ్ అనేది గవర్నమెంట్ ను ఫామ్ చేసింది. ఓకేనా? అయితే ఇవి రాష్ట్రాల సంఖ్య. ఇది పక్కన పెట్టి రేపు సీట్లు ఎన్ని అని అడిగాడు అనుకో, ఇంకొంచెం డెప్త్ కావాలి మాకు అనేది. ఎన్ని సీట్లు మొత్తం అంటే 1585 సీట్లు. 1585 సీట్లు ఉంటే భారత జాతీయ కాంగ్రెస్ కి 716 వచ్చాయి. 716 వస్తే ముస్లిం లీగ్ వచ్చి 106 గెలుచుకుంది. మిగిలినవి ఏమంటే చిన్న చిక్క పార్టీలు ఉంటాయి కదా, వాటికి వెళ్ళండి. ఓకేనా? ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? అయితే ఇక్కడ మనకు ఏ ప్రాంతాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది మొత్తం 8 అని చెప్పుకున్నాం. ఈ 8 రాష్ట్రాలు ఏవి అని అడిగి ముఖ్యమంత్రి ఆ ఏరియాకి ఎవరున్నారో అని అడగచ్చు ముఖ్యమంత్రిగా. కాబట్టి ఫస్ట్ యునైటెడ్ ప్రావిన్స్ యూపీ. ఓకేనా? లేదంటే ఉండండి, ఒక ఇండియా మ్యాప్ వేసుకొని చెప్పుకుంటూ వెళ్ళిపోతే మీకు బాగా అర్థమవుతుంది. యునైటెడ్ ప్రావిన్స్. ఇప్పుడు మనం ఉత్తరప్రదేశ్ అంటున్నాం. ఈ యూపీకి ఎవరున్నారు? గోవింద వల్లభ పంత్. ఓకేనా? గోవింద వల్లభ పంత్ ఉత్తరప్రదేశ్. తర్వాత సెంట్రల్ ప్రావిన్స్. సెంట్రల్ ప్రావిన్స్ అని ఉండేది. ఈ సెంట్రల్ ప్రావిన్స్ కి ఎవరున్నారు? ఎవరు చెప్తారు? సెంట్రల్ ప్రావిన్స్ కి ఎవరు చెప్తారు? నారాయణ భాస్కర్ ఖరే అనేటువంటి వ్యక్తి సెంట్రల్ ప్రావిన్స్ ఉండేవాడు. ఆ తర్వాత ఇక్కడ బొంబాయి. ఈ బొంబాయికి ఎవరున్నారు? ఎవరు చెప్తారు? బొంబాయికి బీజీ ఖేర్. బొంబాయికి ఎవరు? బీజీ ఖేర్ మన ఐఎన్సి తరఫున గెలిచాడు. ఆ తర్వాత ఇక్కడ బీహార్కి ఎవరున్నారు? ఎవరు చెప్తారు? బీహార్కి కృష్ణ ప్రసాద్ సిన్హా దేనికున్నాడంటే బీహార్కు ఉన్నాడు. ఆ తర్వాత మద్రాస్కి ఎవరున్నారు? రాజాజీ, చక్రవర్తుల రాజగోపాలాచారి. ఓకేనా? అంతకుముందు జస్టిస్ పార్టీ ఉంటుంది. తర్వాత 1937 ఎన్నికల ప్రకారం రాజాజీ వస్తాడు. ఎందుకంటే మన ఆంధ్ర రిలేటెడ్ కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత పైన ఒరిస్సాకి ఎవరున్నారు? ఒరిస్సాకు విశ్వనాథ దాస్. ఎవరు? విశ్వనాథ దాస్ ఒరిస్సాకు ఉన్నారనమాట. ఓకేనా? ఈ గుర్తుపెట్టుకోవాలి. ఒరిస్సాకు విశ్వనాథ దాస్ ఉండేవాడు. అలాగే ఇంకేమున్నాయి? మొత్తం 6 చెప్పాను కదా. ఈ ముఖ్యమైనటువంటి ప్రాంతాలు అంతే. మిగతాటి ఎలిమినేషన్ లో కొట్టేయండి, ఇవి గుర్తుపెట్టుకోండి చాలు. ఓకేనా? అస్సాంలో కూడా ఉంది. గోపీనాథ్ బోర్దోలాయ్ అంటారు అస్సాంలో ఫస్ట్ ముస్లిం లీగ్ ఉండి తర్వాత కాంగ్రెస్ వస్తుంది. గోపీనాథ్ బార్డోలోయ్ అని పిలుస్తారు. ఆయన పేరుతో ఒక
ఎయిర్పోర్ట్ కూడా ఉంది, మనందరికి తెలుసు. ఓకేనా, ఇంతవరకు చాలు. ఓకేనా. అయితే వీళ్ళందరూ ఎవరు సార్ అంటే ముఖ్యమంత్రి అనుకుంటాం మనం. కాదు, వాళ్ళని అప్పుడు ముఖ్యమంత్రి అనే పేరుతో పిలిచేవారు కాదు. ఏ పేరుతో ఇప్పుడంటే ముఖ్యమంత్రి అన్నాం రాష్ట్రాలకు, అప్పుడు వీళ్ళ ప్రధానమంత్రి అని పిలిచేవాళ్ళు. ముఖ్యమంత్రినే ప్రధానమంత్రి అనేటువంటి పేరుతో పిలిచేవాళ్ళు. ఓకేనా, ఇది క్వశ్చన్. నెక్స్ట్ నెక్స్ట్ చూడండి. 1947 నాటి భారత స్వాతంత్ర చట్టం ప్రకారం సంస్థానాల యొక్క పరిస్థితి ఏంటి? ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారు? చెప్పాలి మరి నానా. సార్ నానా థర్డ్ మాట్లాడాలి నానా. ఆప్షన్ సార్. ఆ? సార్ థర్డ్ ఆప్షన్ అవి సార్. భారతదేశం లేదా పాకిస్తాన్ లో విలీనం కావాలా, లేదా బ్రిటిష్ నియంత్రణలో కొనసాగాలా? అవి ఏ అధిపత్య ప్రాంతంలోనైనా చేరడానికి స్వేచ్ఛ ఉందా? రద్దు చేయబడ్డాయి ఆ సంస్థానాలు? ఆప్షన్ అంటే 3 సార్. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఏంటి? ఏ ఆధిపత్య ప్రాంతంలోనైనా చేరడానికి స్వేచ్ఛ కలిగి ఉన్నాయి. అమ్మా ఫోన్ నెంబర్ అంటే ఏడుండే ఫోన్ నెంబర్ కాదమ్మా, ఇది పీవెక్యూస్ ఉండే నెంబరు. పైన ఆ ఏమంటారు, ఆ నవ్వు ఆపుకుంటున్నారు సిస్టర్. కాకపోతే ఏంటి సార్ ఇది? ఏమన్నా నెంబర్ కనబడితే నేను చెప్తాను. అదే తమ్నైల్ ఉంది కదా, ఆ తమ్నైల్ మీద ఇచ్చాం ఫోన్ నెంబరు. ఓకేనా, ఆ తమ్నైల్ మీద ఇచ్చాం. ఒక్క నిమిషం వచ్చింది తల్లి, ఒక్క సెకండ్ అండి. వాళ్ళే ఎవరికో ఫోన్ చేసి ఎవరు మాకేం తెలుసు, ఎవడరా వాడు అంతే. ఆ ఓ ఇక్కడ స్క్రీన్ కనపడదు కదా, మీకు షేర్ చేసినా కనపడదు కదా. సరే, మీకు అదే డిస్ప్లే మీద ఉంటది, తమ్నైల్ మీద, యూట్యూబ్ ఛానల్ తమ్నైల్ మీద కింద కూడా ఇస్తాను డిస్క్రిప్షన్ లో. కావాలంటే ఆ నెంబర్కి ఫోన్ చేయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు. సో మొత్తానికి సంస్థానాల పరిస్థితి గురించి అడిగాడు. అవి ఏ ఆధిపత్య, అట్లా ఇండియాలో కానీ లేదా పాకిస్తాన్ లో కానీ ఎక్కడైనా చేరడానికి స్వేచ్ఛ కలిగి ఉన్నాయి. ఓకేనా. సరే, మొత్తానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ సంస్థానాల ప్రక్రియ అనేది ఏందో మనం చూద్దాం. వెరీ 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అయితే స్వదేశీ సంస్థానాలు, స్వదేశీ సంస్థానాలు. ఓకేనా. ఈ స్వదేశీ సంస్థానాలు విస్తీర్ణ రీత్యా పెద్దది ఏది? ఎవరు చెప్తారు? విస్తీర్ణ పరంగా పెద్దది, విస్తీర్ణ రీత్యా పెద్దది, విస్తీర్ణ రీత్యా పెద్దది ఇది చెప్పాలి మరి. కాశ్మీర్. తలకాయ. విస్తీర్ణ రీత్యా పెద్దది ఏది? కాశ్మీర్. అదే జనాభా దృష్ట్యా పెద్దది ఏది? జనాభా దృష్ట్యా పెద్దది ఏది? జనాభా దృష్ట్యా పెద్దది హైదరాబాద్. విస్తీర్ణ పరంగా కాశ్మీర్ పెద్దదైతే జనాభా దృష్ట్యా ఏది? అయితే మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 1947లో ఈ సంస్థానాల యొక్క నిర్వహణ కోసం, ఈ సంస్థానాల యొక్క నిర్వహణ కోసం ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారు. మనందరికి తెలుసు మంత్రిత్వ శాఖలు అనేటివి మనం చదువుకునే ఆల్రెడీ మీకు చెప్పాను కూడా కంటెంట్ చెప్పినప్పుడు. ఓకేనా. మన తాత్కాలిక ప్రభుత్వంలో ఎవరెవరు 46లో, తర్వాత 47లో ఎవరు అని. మరి ఎవరు ఈ మంత్రిత్వ శాఖ ఎవరి నాయకత్వమో? సర్దార్ వల్లభాయ్ పటేల్. సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వం. ఓకేనా. అయితే విపి మీనన్ ఉండేవాడు అప్పుడు రక్షణ శాఖ మంత్రి. కాబట్టి పటేలు మరియు విపి మీనన్ వీళ్ళిద్దరూ కలిసి ఏం చెప్పారంటే దేశ సమైక్యతకు భంగం కలిగితే, భారతదేశ యొక్క సమైక్యతకు భంగం కలిగితే మేము ఊరుకోం. మీరు అటు ఇండియా యూనియన్ లో అయినా చేరండి, లేదా పాకిస్తాన్ యూనియన్ కైనా పోండి, అంతేగాని భారతీయ సమైక్యతకు సమగ్రతకు భంగం కలిగేలాగా ప్రవర్తించినారు తోలు తీస్తాం రీ భద్రం అని చెప్పారు. ఎవరు చెప్పారు? అయితే 1947లో మనకు ఈ స్టేట్మెంట్ పటేల్ ఇచ్చాడు, బాగానే ఉంది. ఎన్ని ఉన్నాయి 1947లో? 1947లో ఎన్ని ఉన్నాయి? ఎవరు చెప్తారు? 562 సంస్థానాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 562 సంస్థానాలు ఉన్నాయి. వీటిలో 559 మన భారత యూనియన్ లో కలిసిపోయినాయి. మన భారత్లో 559 కలిస్తే మిగిలినట్టు పాకిస్తాన్ లో విలీనమైనాయి. అయితే
పాకిస్తాన్ లో విలీనం కాగా అటు కాకుండా ఇటు కాకుండా మిగిలినవి ఏంటంటే 3. ఓకేనా, వాటికి దిక్కు తెల్లా, అటు పాకిస్తాన్ పోవాలన్నా ఇండియాకి పోవాలన్నా ఈ క్యాబీ మాలూమ్ నై అన్నారు. ఓకేనా, కాబట్టి అవి ఏంటంటే 1 జునాగఢ్, 2 కాశ్మీర్, 3 చెప్పాలమ్మారి హైదరాబాద్. ఈ 3 సంస్థానాలు ఎటు కాకుండా విలీనం కాకుండా ఉండిపోయినాయి అనమాట. ఓకేనా, అయితే మనం గుర్తుపెట్టుకోవాలా, మరి వీటిని విలీనం అవుతున్నాయి. ఇప్పుడు మనం 559 భారత్లో విలీనం అన్నాం కదా, ఇలా విలీనం చేయడానికి, మన భారత యూనియన్ లో విలీనం చేయడానికి ఏదైనా ఒక సంస్థానం వచ్చి మన భారత యూనియన్ లో కలిసిపోతానంటే విలీనం చేయడానికి ఒక శాఖను ఏర్పాటు చేశారు. ఆ శాఖ పేరు స్టేట్ డిపార్ట్మెంట్. ఏ శాఖ? స్టేట్ డిపార్ట్మెంట్ అనేటువంటి పేరుతో ఒక శాఖను ఏర్పాటు చేస్తారు. ఈ శాఖ పని ఏంటంటే సంస్థానాలు విలీనం చేసుకోవడం. ఓకేనా, దీనికి మంత్రి ఎవరంటే వల్లభాయ్ పటేల్, కార్యదర్శి ఎవరు దీనికి, ఈ శాఖ యొక్క కార్యదర్శి ఎవరంటే విపి మీనన్. ఓకేనా, విపి మీనన్ అనమాట. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా, అయితే తర్వాత ఇంకా మనము చాలా ఉన్నాయి ఈ సంస్థానాల గురించి ఇప్పుడు చెప్పుకుంటే కష్టం. జునాగఢ్ ఏమైంది, ఆ తర్వాత హైదరాబాద్ ఎలా కలిసింది, ఇవన్నీ మనకు తెలిసినవే. కాశ్మీర్ ఏమైందని ఒక్కో దాని గురించి ఇంకా ఇన్ డెప్త్ గా యాడైనా వచ్చినప్పుడు చూద్దాం. ఓకేనా, నెక్స్ట్ మద్రాస్ మహాజనసభ 16 మే 1864 సంవత్సరాన ఎవరు అధ్యక్షతను ఏర్పాటు చేశారు? క్వశ్చన్ రాంగ్ పడింది, ఇది మీరు చెప్తారేమో చూద్దాం. కరెక్ట్ గా ఎవరు చెప్తారు చూద్దాం, ఎవరు చెప్తారు చెప్పాల మరి. నానా అన్నే మాస్టర్ చెప్తారు చూడండి. నానా నేను చెప్పాలి, నానా చెప్పాలి. సార్ రామచంద్రరావా సార్? ఆ? తెలిసిన వాళ్ళకి. ఆర్ రామచంద్రరావా? ఓకే, చూద్దాం యాదవ్ రాయి వేసేస్తున్నారు, గట్టిగా తగులుతుందేమో అని నాకు అర్థమైపోయింది. సో క్వశ్చన్ ఎక్కడి నుంచి అడిగాడు? మద్రాస్ మహాజనసభ. ఏంటి మద్రాస్ మహాజనసభ అంటే భారత జాతీయ కాంగ్రెస్ కు ముందు ఏర్పడినటువంటి కొన్ని సంస్థలు ఉన్నాయి, అందులో నుంచి మనకు క్వశ్చన్ వచ్చింది. మరి ఎప్పుడు ఏర్పాటైంది ఇది మద్రాస్ మహాజనసభ? ఎప్పుడు ఏర్పాటు చేశాడు? భారత జాతీయ కాంగ్రెస్ అయితే 1885. ఈ మద్రాస్ మహాజనసభ ఎగ్జాక్ట్ గా 1 సంవత్సరం ముందు అంటే 1884లో ఏర్పాటు చేయడం జరిగింది. ఏ ప్రాంతంలో? గమ్మున ఉండండి సార్, కామెడీనా, పేరు మీరే చెప్పి మళ్ళీ ఏ ప్రాంతం అంటారంటే మద్రాస్. ఏ ప్రాంతంలో ఇది? మద్రాసులో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఎవరు ఏర్పాటు చేశారు? ఎవడాడు ఏర్పాటు చేసింది? ఎవరండి ఆ మహానుభావుడు? ఆయన ఒకసారి చూపించండి అయ్యా అంటే ఒక ఆయన జి సుబ్రహ్మణ్యం అయ్యర్. మీరు పేర్లన్నీ విన్నవే. జి సుబ్రహ్మణ్యం అయ్యర్. అలాగే 2 ఆయన రంగయ్య నాయుడు. ఓకేనా, 3 ఆయన ఎవరు? వీర రాఘవాచారి. 3 ఆయన వచ్చి వీర రాఘవాచారి. 4 ఆయన ఎవరమ్మా? ఆనందాచార్యులు. వీళ్ళు మనం గుర్తుపెట్టుకోవాల్సింది. వీళ్ళు ఏర్పాటు చేశారు. ఇదంతా బాగానే ఉంది. దీనికి మొదటి అధ్యక్షుడు ఎవరు? మరి మొదటి అధ్యక్షుడు ఎవరు? ఇది క్వశ్చన్ మనకు అడిగింది. మొదటి అధ్యక్షుడు ఎవరు? రంగయ్య నాయుడు. మొదటి అధ్యక్షుడు ఎవరు మద్రాస్ మహాజనసభకి? రంగయ్య నాయుడు. దాన్ని కాస్త ఇక్కడ రామచంద్రరావు అని ఇచ్చేసినాడు, మనం ఏం చేయలేం. ఓకేనా, రంగయ్య నాయుడు మొదటి అధ్యక్షుడు. ఇది 1884. చూడండి వెంటనే మళ్ళీ 85. చూడండి ఇట్లా ఉంటాయి పీవైక్యూస్ అన్ని ఇట్లే ఉంటాయి. ఆ చుట్టుపక్కల అడుగుతాడు కాబట్టి మనం దాన్ని ఇంకొంచెం డెప్త్ గా చదువుకుంటే మాక్సిమం స్కోర్ చేసేదానికి అవకాశం ఉంటుంది. సో 1885 సంవత్సరంలో మొదటి భారతీయ జాతీయ కాంగ్రెస్ సభలను ఎక్కడ నిర్వహించిరి? నాకైతే తెలీదు, మీరు తెలిస్తే చెప్పండి. చెప్పాలా? చెప్పాలా? ఎక్కడ జరిపారమ్మా? ఉన్నారు లేదా? బొంబాయిలమ్మా. ఇండియా ఐఎన్సి మొదటి సమావేశం బొంబాయి. ఓకేనా, మీకు అప్పుడు చెప్పిన నేను మోడర్న్ ఇండియన్ హిస్టరీ చెప్పినప్పుడు ఎంత ఈజీగా చెప్పా. 1885లో కదా. సో ఇలా వచ్చింది అని చెప్పాను. ఇది బొంబాయి, ఇది కలకత్తా, ఇది మద్రాస్. సో ఈడ 1885, ఈడ 1886,
ఈడ 1887 వరుసగా 3 గుర్తుపెట్టుకోమన్నా. అలాగే అలాగే మీకేం చెప్పా మీకేం చెప్పా ఏం చెప్పా సమావేశాల గురించి చెప్తే ఏం చెప్పా? ఫస్ట్ బెనర్జీ, డబ్ల్యూసి బెనర్జీ. ఆ తర్వాత నౌరోజీ, మళ్ళా జీ బెనర్జీలో జీ, నౌరోజీలో జీ. బెనర్జీ, నౌరోజీ, త్యాబ్జీ, 3 జీలు, 3టికి వరుసగా అని చెప్పా. ఓకేనా? గుర్తుపెట్టుకుంటే కదా. కాబట్టి డబ్ల్యూసి బెనర్జీ, దాదాబాయి నౌరోజీ, బద్రుద్దీన్ త్యాబ్జీ. ఓకేనా? ఇది 3 ప్లేస్లు 3. మనకి ఇప్పుడు మొదటి సమావేశం అడిగాడు. ఎందుకో భారత జాతీయ కాంగ్రెస్ ఐఎన్స్ అనేది ఎక్కడ ఏర్పడింది? ఎక్కడ ఏర్పాటు చేశారు దీన్ని? ఎక్కడ ఏర్పాటు చేశారు? గోకుల్ తేజ్పాల్ సంస్కృత కళాశాల, బొంబాయి. ఎక్కడ ఏర్పాటు చేశారమ్మా? ఎక్కడ ఏర్పాటు చేశారు? గోకుల్ తేజ్పాల్ సంస్కృత కళాశాల. ఎక్కడుంది ఇది? బొంబాయి. ఈ బొంబాయిలో ఆ గ్రౌండ్ లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. ఓకేనా? ఎవరు ఏర్పాటు చేసింది? ఏర్పాటు చేసిన వారు ఎవరు? ఏఓ హ్యూమ్. ఎవరు? ఏఓ హ్యూమ్. ఇతనికి సహకరించింది ఎవరమ్మా? ఎవరు చెప్తారు? ఓకేనా? 3 ఉన్నారు. ఒక ఆయన విలియం వెడర్ బర్న్. ఓకేనా? విలియం వెడర్ బర్న్ అంటారు. రెండో ఆయన జార్జ్ యూల్. మూడో ఆయన చార్లెస్ బ్రాడ్లా. వీళ్ళు సహకరించారు ఏర్పాటు చేయడానికి. ఓకేనా? అయితే దీనికి అసలు పేరేంటి? ఇప్పుడైతే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటున్నాం. ఫస్ట్ అసలు పేరు ఒకటి ఉంటది. ఆ అసలు పేరు ఎవరు చెప్తారు? INU, ఇండియన్ నేషనల్ యూనియన్ అని ఉంటది. ఆ యూనియన్ వద్దురా స్వామి, కాంగ్రెస్ అని పెట్టండి. యూ తీసేసి సి పెట్టమనింది ఎవరంటే మన దాదా అంటే ఎవరు? దాదాబాయి నౌరోజీ. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ తర్వాత మొదటి సమావేశం 1885లో జరిగింది. ఫస్ట్ మీటింగ్ ఎక్కడ జరిగింది? 1885లో. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, బొంబాయిలో జరిగింది. అధ్యక్షుడు ఎవరయ్యా అంటే డబ్ల్యూసి బెనర్జీ. ఫస్ట్ మీటింగ్ కాబట్టి ఎంతమంది వచ్చారు? మీటింగ్ అంటే ఖచ్చితంగా ఎందరో కొందరు ఉండాలి. అప్పుడే ఇప్పుడు మనకు కూడా చూడండి, 9 మంది జాయిన్ అయ్యారు. ఆ 9 మందిలో 3 ఉన్నారు క్లాస్ లో. అట్లుంటారు మనతో. కాబట్టి 72 మంది హాజరయ్యారు. ఓకేనా? అయితే మన ఆంధ్ర నుంచి ఎంతమంది వచ్చారు? ఇది కూడా అడుగుతాడు. ఒకవేళ అడిగితే అప్పుడు ఏం చెప్పాలమ్మా మీరు? 4 హాజరయ్యారు. ఎంతమంది? 4 హాజరయ్యారు. ఇక్కడ నుంచి మనకు క్వశ్చన్ వచ్చింది. ఇంకా మళ్ళీ అన్ని ఒకటి చెప్పుకుంటూ పోతే ఎక్కువైపోతుంది, లాగ్ అయిపోతుంది. కాబట్టి ఇంకా ఏదైనా వస్తే చూద్దాం. నెక్స్ట్, ది డెక్కన్ సభ అనే ప్రత్యేక రాజకీయ సమాఖ్య ఎవరు ఏర్పాటు చేశారు? ఎవరు చెప్తారు? టక్కని చెప్పాలా? టక్కని సార్ మీరు టక్కని ఎట్లా చెప్పేది అంటారా? సార్ గోఖలేనా సార్? గోఖలే. ఏమో నన్ను అడుగుతారేమో. గోఖలేనా సార్? నన్ను అడిగితేట సో మొత్తానికి ఎవరంటే గోపాలకృష్ణ గోఖలే. సూపర్, బాగా చెప్పారు రాజేశ్వర్ గారు. గోపాలకృష్ణ గోఖలే. దక్కన్ సభ లేదా డెక్కన్ సభ. ఓకేనా? ఈ దక్కన్ సభ గురించి అడుగుతున్నాడు. ఎవరంటే గోపాలకృష్ణ గోఖలే. మహానుభావుడు, మనందరికి తెలుసు. ఓకేనా? మితవాద నాయకుడు. ఈయన గురించి మనం చాలా చెప్పుకోవాలి, కానీ ఇక్కడ మనకు అంత టైం లేదు. కాబట్టి ఇంకో చోట ఆయన ఖచ్చితంగా ఏదో బిట్స్ వస్తుంది, అక్కడ చెప్పుకున్నాం. ప్రస్తుతానికి దీని రిలేటెడ్ మాత్రమే చూసుకుందాం. ఓకేనా? దీని రిలేటెడ్ మాత్రమే చూద్దాం. ఏంటంటే ఇతను ఏం చేశాడంటే ఒక పత్రికకు సంపాదకుడుగా ఉండేవాడు. మరి ఏ పత్రికకు సంపాదకుడుగా ఉండేవాడు? ఎవరైనా చెప్తారా? ఏ పత్రికకు సంపాదకుడుగా ఉండాడు? సుధారక్ అనేటువంటి పత్రికకు. మరి ఈ పత్రిక ఎవరిది? అగార్కర్ది. జీజీ అగార్కర్. ఓకేనా? అగార్కర్ అనేటువంటి వ్యక్తిది ఈ పత్రిక. దీనికి సంపాదకుడుగా ఉండేవాడు. ఆ తర్వాత ఏం చేశాడంటే సంపాదకుడుగా ఉంటూనే పూనా సార్వజనీన సభ అని ఒకటి ఉంటుంది, దానికి నాయకుడుగా ఉండేవాడు. పూనా సార్వజనీన సభ అనేది ఒకటి ఉంటుంది. ఈ సభకు నాయకుడుగా ఉండేవాడు. అయితే ఇతని యొక్క నాయకత్వం ఏమవుతుందంటే గోఖలా చేతుల్లో నుంచి
ఈ పూర్వ సార్వజనీన సభ యొక్క నాయకత్వం అనేది ఎవరికి వెళ్ళిపోతుంది? నాయకత్వం ఫార్వర్డెడ్ టు బాల గంగాధర తిలక్ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే వెళ్ళిపోతుందో దాంతో మనోడు ఏం చేయలేక దక్కన్ సభ అని ఇంకోటి ఏర్పాటు చేసుకున్నాడు. ఓకేనా? దక్కన్ సభ అనేది ఏర్పాటు చేసుకున్నాడు. దీనికి హెల్ప్ చేసింది ఎవరు అంటే ఎంజి రనడే, మహదేవ గోవింద రనడే యొక్క సహకారంతో అతనితో కలిసి దక్కన్ సభ అనేది ఏర్పాటు చేయడం జరిగిందండి. ఓకేనా? అలాగే మనం వేరే పత్రికకి ఎందుకు సంపాదకుడిగా పనిచేయాలి, మనమే ఒక పత్రిక పెట్టుకుంటే పోలా అని చెప్పి ఒక పత్రికను ఇతను నిర్వహించాడు. మరి అతను స్వయంగా నిర్వహించినటువంటి పత్రిక రాష్ట్ర సభ సమాచార్. ఏం పేరు పత్రిక పేరు? రాష్ట్ర సభ సమాచార్ అనేటువంటి పత్రికను మహానుభావుడు నిర్వహించడం జరిగింది అనమాట. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే వెల్బీ కమిషన్ అని ఒకటి వచ్చింది. బ్రిటిష్ వాళ్ళు రెవెన్యూ ఖర్చులు ఎలా ఉన్నాయి భారతదేశంలో అని చెప్పి అధ్యయనం చేయడం కోసం ఒక వెల్బీ కమిషన్ వేశారు. ఈ వెల్బీ కమిషన్ లో సభ్యుడు ఎవరంటే మన గోఖలే. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్. వెల్బీ కమిషన్ లో ఇతను సభ్యుడిగా ఉండడం. ఆ తర్వాత సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ ఇతను స్థాపించాడు. ఇవన్నీ మనం మళ్ళీ చూసుకుందాం. ఓకేనా? బెనారస్ ఐఎన్సీ, ఇవన్నీ ఆయన గురించి ఇంకా ఎక్కడైనా వచ్చినప్పుడు చూద్దాం. ఓకేనా? నెక్స్ట్, అమెరికాలో డాస్ నగరమున నవంబర్ 1917 సంవత్సరమున గదర్ పార్టీ ఏర్పాటు చేసిరి. చెప్పాల మరి. శాన్ ఫ్రాన్సిస్కో సార్. శాన్ ఫ్రాన్సిస్కో సార్. ఏమంతా మీ ఇష్టమా? ఆన్సర్లన్నీ ఆ విధంగా కరెక్ట్ గా చెప్పేస్తున్నారు. ఏం సమాజ్ అదే చెప్తున్నారు మీరు? సార్. కరెక్ట్ ఆన్సర్లని చెప్తున్నారు. ఏం మీరు 500 కట్టండి నెలకు మీరు. ఓకేనా? అన్ని తప్పు చెప్తే ₹1, అన్ని కరెక్ట్ చెప్తే 500 కట్టాలి నెలకు. ఓకేనా? కాబట్టి సో మన క్వశ్చన్ ఏమడిగాడు? గదర్ పార్టీ 1917 ఆయనే చెప్పేస్తాను సంవత్సరం. సో గదర్ పార్టీ. ఓకేనా? గదర్ పార్టీ అంటే జెండా గుర్తు పెట్టుకోండి అమ్మా. జెండాల గురించి కూడా అడుగుతున్నారమ్మా ఈ మధ్య తల్లి. 2 కత్తులు ఉంటాయి తల్లి ఇట. ఇది వచ్చేమో రెడ్ లేదా ఆరెంజ్, ఇది వచ్చి ఎల్లో, ఇది వచ్చి గ్రీన్. ఓకేనా? ఈ పార్టీ జెండా ఇది. సో 1917లో ఇది స్థాపించడం జరిగిందమ్మా. అర్థం ఏంటి? గదర్ అంటే అర్థం ఏంటి? గదర్ అనగా విప్లవం, ఇన్పిలాబ్ జిందాబాద్, విప్లవం లేదా తిరుగుబాటు అని అర్థం. ఓకేనా? దీనికి మరొక పేరుందమ్మా. మరొక పేరుంది. అదేంటంటే హిందుస్థానీ గదర్ పార్టీ. ఏం పేరమ్మా? హిందుస్థానీ గదర్ పార్టీ అనేటువంటి మరొక పేరు కూడా దీనికి ఉంది. చాలా ఇంపార్టెంట్. మరి ఏ సంవత్సరంలో ఏర్పాటైంది ఇది? 1917 నవంబర్ 1న ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ఏర్పాటు చేశారు? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో. ఓకేనా? శాన్ ఫ్రాన్సిస్కోలో ఈ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలా? అయితే పర్టికులర్ గా ఇంకా ఒక ప్లేస్ అడిగాడు అనుకోండి. శాన్ ఫ్రాన్సిస్కోలో మళ్ళీ ఏ ప్లేస్ నైనా అంటే యుగాంతర్ ఆశ్రమం. ఎక్కడ? యుగాంతర్ ఆశ్రమంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. మరి దీనికి ఈ పార్టీకి ఒక అధ్యక్షుడు కావాలా, ఒక కార్యదర్శి కావాలా. ప్రధాన కార్యదర్శి అంటే అధ్యక్షుడిగా ఎవరుండేవారు? సోహన్ సింగ్ బక్న అధ్యక్షుడిగా ఉండేవాడు. మరి కార్యదర్శి ఎవరంటే లాలా హరదయాల్. కార్యదర్శి ఎవరు? లాలా హరదయాల్. దీనికి కార్యదర్శిగా ఉండేవాడమ్మా. గుర్తుపెట్టుకోండి తల్లి, గుర్తుపెట్టుకోండి. తర్వాత దీనికి కోశాధికారి ఉండేవాళ్ళు. ఎందుకంటే ఈ క్వశ్చన్ చాలా సార్లు అడిగేస్తున్నారు, అధ్యక్షుడు ఎవరు, కార్యదర్శి ఎవరు అని. రేపు కోశాధికారి ఎవరంటే గుర్తుపెట్టుకోండి, పండిట్ పండిట్ కాశీరామ్. దీనికి కోశాధికారిగా ఉండేవాడు. వెరీ 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 ఇంపార్టెంట్. అలాగే ఒక దేశానికి ఇది అనుకూలం. ఏ దేశానికి అనుకూలంగా పనిచేసిందయ్యా చెప్పండి అయ్యా అంటే ఏ దేశానికి? జర్మనీకి ఇది అనుకూలంగా పనిచేసింది. ఇంతకీ ఈ పార్టీ యొక్క లక్ష్యాలు ఏంటి? గదర్ పార్టీ ఏ లక్ష్యంతో ఏర్పాటయ్యిందయ్యా అంటే నెంబర్ 1 స్వేచ్ఛ, నెంబర్ 2 సమానత్వం, నెంబర్ 2 బ్రిటిష్ పాలన అంతం. భారతదేశంలో బ్రిటిష్ పాలన అంతం అనేటువంటి నినాదంతో వచ్చింది
ఈ సంస్థకు సంబంధించినటువంటి పత్రిక ఒకటి ఉంది, దాని పేరు హిందుస్థాన్ గదర్. ఈ పత్రిక ఏది? హిందుస్థాన్ గదర్. ఓకేనా? ఇది పత్రిక, గుర్తుపెట్టుకోండి. అంతే. తర్వాత ఇక్కడికి ఆపుదాం. తర్వాత మళ్ళీ జాగ్రఫీ తీసుకుంటాను క్లాస్ భోంచేసిన తర్వాత. రెడీగా ఉండండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్. ఓకేనా?